అప్కమింగ్ డైరెక్టర్స్లో మీకు ఇప్పుడు యూ కీప్ వాచింగ్ ఆల్ కంటెంట్ అన్న, అదే మాకు తెలుసు మీరు వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ వెబ్ ఫిల్మ్ అన్నీ చూస్తారు. అప్కమింగ్ డైరెక్టర్స్లో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ 3, నాకు వీళ్ళు ఎంత నచ్చారంటే కథ ఏంటో వినకుండా నేను సినిమా ఓకే చేస్తాననే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఒక 3 డైరెక్టర్ పేరు. మనతో పనిచేసిన వాళ్ళ బయట వాళ్ళ కొత్త వాళ్ళు అన్న, మనతో ఇంకా పనిచేయని వాళ్ళు. ఆదిత్య వెరీ ప్రామిసింగ్ కథ నేను విన్నాను. ఆదిత్య వెరీ ప్రామిసింగ్. ఆమె కొత్త డైరెక్టర్ కాదు కానీ ఆమె అనుదీప్ సినిమా మాత్రం దిస్ టైమ్ ఆడియన్స్ విల్ బి సర్ప్రైజ్. యూజువలీ అనుదీప్ సినిమా ప్రిన్స్ కొంచెం సరిగా అనుకున్న రేంజ్లో ఆడపోవడం వలన అనుదీప్ దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ అనుదీప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ట్రేడ్ అండ్ ఆడియన్స్ విల్ బి సర్ప్రైజ్డ్. ఐ మీన్ బయటది నేను అంతగా ఇంకా ఏం అనిపించలేదు కానీ మన కాంపౌండ్లో ఇంకా వర్క్ చేయాల్సిన సినిమా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలో మాత్రం మీరు ఆదిత్య విల్ బి ఏ సర్ప్రైజ్ అండ్ అనుదీప్స్ నెక్స్ట్ ఫిల్మ్ విల్ బి ఏ సర్ప్రైజ్. అదేనా ఇప్పుడు జనరల్గా పోయిన 2-3 ఫెస్టివల్స్కి మీకు ఆపోజిట్గా కొన్ని సింపతి కార్డ్స్ వర్కౌట్ అయ్యాయని చాలామంది ఇలా మీడియాలో అడిగారు మిమ్మల్ని. దానికి మీరు అవన్నీ మీరు పట్టించుకున్నారు. బట్ ఏమన్నా మనం కంపారిటివ్లీ మనది ఆబ్వియస్లీ అంత పెద్ద సినిమా కాదు, వేరే సినిమాలు కంపేర్ చేస్తే మనం ఏమైనా అలా సింపతి కార్డ్ ఏమైనా వాడుకోవచ్చు. అంటే ఈసారి యాక్చువల్లీ నేను అనుకున్నా సింపతి కార్డ్ ట్రై చేద్దామని. నిన్న మొన్న నీకు చూసావు లేదో కానీ మా రవణ మైత్రి రవణ విజయవాడ వెళ్ళి మా సినిమా చూడండి, మా సినిమానే చూడండి అని చెప్పాడు. చూసారా మా మైత్రి రవణ ఎంత అన్యాయం చేశాడు మాకు, మా సినిమా చూడొద్దు అని చెప్పాడు, వాళ్ళ సినిమాని చూడమన్నాడు. మీరందరూ ఇది కొంచెం సీరియస్గా తీసుకుని మా చిన్న సినిమాని ఆయన తొక్కేయకుండా మా సినిమా కూడా చూడాలని అని కోరుకుంటున్నాను నేను. కొంచెం దీనికి ఏమైనా సింపతి జనరేట్ అవుతుందేమో చూడండి. కొన్ని దిస్ ఆర్ దట్ అనే ర్యాపిడ్ ఫైర్ అనుకున్నాను. దాని ముందు నెల్సన్ గారిది ఎన్టీఆర్ గారిది అని ఏదో బజ్ నడుస్తుంది, దాని గురించి ఏమన్నా? ఈ సినిమాలో తారకన్న బామర్ది హీరోనే కదా, తను అడగండి ఒకసారి అయ్యిందా లేదా అని తనకు తెలుస్తుంది కదా. నేను ఇప్పుడే ఫోన్ చేసి అనుకుంటాను. దిస్ ఆర్ దట్ అన్న మీరు చూస్ చేయాలి. గౌతమ్ తిన్నూరి ఆర్ వెంకటలూరి. ఇది ఒకసారి అడిగారు. వెంకీతో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కన్నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా ఎక్కువ. సరే సినిమాలు జరుగుతామంటే అది ప్రొఫెషనల్గా ఆ రిలేషన్ వేరు. గౌతమ్ ఏంటంటే అంత పర్సనల్ లైఫ్లోకి తను అంత ఉండదు. తను అంత ఈజీగా ఎవరిని అలా తన లైఫ్ తను చాలా క్లోజ్డ్ డోర్స్లో ఉంటాడు. సో ఆ ప్రొఫెషనల్ రిలేషన్ చాలా ఎక్కువ. అంటే గౌతమ్ ఎలాంటి అంటే అసలు ఇక ప్రపంచం తలగిందులైనా మనం ఏదైనా చెప్తే విండు. అలాంటిది ఎంతో కొంచెం మేమేదైనా అడిగితే వింటాడు. అంతవరకు గౌతమ్ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు సితారా 50th ప్రొడక్షన్ చేస్తుంది. 50th అనుకోవాలి చేస్తుంది అనుకోండి. యూ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్ హీరో, ఎన్టీఆర్ గారా పవన్ కళ్యాణ్ గారా? ఇంకా కళ్యాణ్ గారు నెక్స్ట్ పెద్ద పొజిషన్స్కి పాలిటిక్స్లో వెళ్ళాలని కోరుకోవాలి కానీ మనం ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు. ఆయన మనకి రాష్ట్రానికి ఏం చేస్తారు, నెక్స్ట్ దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి మనం. ఆయన ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు కాబట్టి 50th సినిమా అంటూ సితారాలో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరిగితే అది ఎప్పుడైనా తారకన్నే అని కోరుకుంటాను. చాలా చాకచక్యంగా కవర్స్ మించి ఒక డ్రైవ్ కొట్టిన నాగవంశీ గారు చాలా బాగా ఎస్కేప్ అయ్యారు ఆన్సర్, సేఫ్ ఆన్సర్ చెప్పి. టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్? టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్ అసలు యాక్చువల్లీ ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేయడం కంటే నిన్న నేను కళ్యాణ్ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాము మీ ముగ్గురిని సిద్ధుని ఒక సినిమాలోకి ఎలా తీసుకురావాలని. అది టిల్లు క్యూబ్ చేద్దామా మ్యాట్ 3 చేద్దామా ఏంటి అనేది డిస్కషన్లో ఉంది. అది సో ఈ రెండు కాదు వస్తే అది సిద్ధు జొన్నలగడ్డ ఆర్ నవీన్ పోలిశెట్టి? సిద్ధు. బై నాట్ నవీన్ పోలిశెట్టి? సిద్ధు ఈజ్ అవర్ బాయ్, నవీన్ ఈజ్ అవర్ హీరో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మ్యాడ్ బాయ్స్లో మీ ఫేవరెట్? మ్యాడ్ బాయ్స్లో నా ఫేవరెట్ కళ్యాణ్. అయ్యో మళ్ళీ చాకచక్యంగా కవర్స్ నుంచి ఒక డ్రైవ్. ముగ్గురులో MAD మనోజ్, అశోక్, దామోదర్, నితిన్, రామ్, సంగీత్. ఈ ముగ్గురులో మీ ఫేవరెట్? రామ్ నితిన్. కనీసం అన్నీ పిక్ చేశారు ఇప్పుడు కదా, అది నీ చాయిసే కదా. సంగీత్ నేను నితిన్ బ్రో మీరు అడిగి హారిక గారు చెప్పారు నాకు. తర్వాత వంశాన్ని మాట్లాడి అవును కలుద్దాం అని చెప్పేసి అంటే నితిన్ మామ చేస్తాడని అనుకో. ఇప్పుడు నేను నారాయణ నితిన్ అంటే తారకన్న కోసం అన్నాను అంటారు. నేనున్నాను కూడా ఇక్కడ ముందున్నాను అంటారు. అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత? అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత అంటే నా కూతురా మా అమ్మ అని అడిగినట్టు ఉంది నాకు. అలాంటి వాటికి ఆన్సర్స్ ఏం లేవు. ఇది పర్లేదు మీరు ఆన్సర్ చెప్పచ్చు. పుష్ప 2 ఆర్ బాహుబలి 2? ఇది కూడా టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ అంటే ఏమేం లేదు, అలానేం లేదు.
పుష్ప 2 వి రూటెడ్ ఫర్ పుష్ప 2 ఎక్కువ, ఎందుకంటే ఇండియాలో కైండ్ ఆఫ్ ఇది అది అని. బాహుబలి టైంకి మనకింత సోషల్ మీడియా ఇది లేదు, సో మనం దాని ఎఫెక్ట్ తర్వాత రాజమౌళి గారు వేసిన ప్లాట్ఫామ్ అంతా తర్వాత అందరం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అప్పుడు అంత ఇది లేదు. కానీ వి రూటెడ్ ఫర్ పుష్ప 2 లాట్. పుష్ప 2 హిందీలో బాగా చేయాలి, సో ఐ మీన్ వాళ్ళ పెద్ద పెద్ద హీరోలు చేసిన రికార్డ్స్ అని బ్రేక్ చేయాలని వి ఆల్ రూటెడ్ ఫర్ ఇట్. కాబట్టి ఎంతో కొంత కొంచెం పుష్ప మీద ప్రేమ ఎక్కువ. ఇంటర్వ్యూ ముగించే ముందు ఇప్పుడు అడిగినవన్నీ బయట వాళ్ళ క్వశ్చన్స్. ఇప్పుడు చాలా మందికి నాగవంశి గారు పర్సనల్ గురించి ఎక్కువ తెలియదు. మన పాడ్కాస్ట్ చేసినా సరే చాలా వరకు అక్కడ కూడా మంచి బాల్స్ కట్టేసి మీకు కన్వీనియంట్ ఆన్సర్స్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు మ్యాడ్ అనేది కంప్లీట్ యూత్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్, చిచోరి పనులు, అమ్మాయిలు. మీ లైఫ్లో, మీ కాలేజ్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ, చిచోరి పనులు ఏమన్నా ఉన్నాయా? చివరి పనులు అంటే ఏం లేదు, చెప్పాను కదా, పెద్ద చదివింది ఏం లేదు. కాలేజ్లో కూడా ఆ 60% 65% రావడానికి టైం పట్టింది చాలా. ప్లస్ గొడవలు అంటే ఎప్పుడు ఫస్ట్ నా పేరే ఉండేది. ఐ మీన్ అవుట్ స్పోకన్ అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా పర్మిషన్లకి అన్నిటికీ నన్నే వాడేవారు. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో అంటే అమ్మాయిలు ఇవన్నీ ఉంటుంది కదా, జూనియర్లు అమ్మాయిలు బాగుంటారని ఇది అని అదని ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. లవ్ స్టోరీలు అంటూ పెద్ద. నాని అన్న మీరు ఒకే కాలేజ్, స్కూల్ ఒకటే స్కూల్ చదివారు. మీ ఇద్దరు ఎప్పుడన్నా చిల్లారన్నా స్కూల్ ఏజ్? లేదు 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 అసలు. మీకు ఆయనతో ఏం మెమరీ లేదు స్కూల్లో? పెద్ద లేదు మెమరీ. మీకు తెలుసా అన్న నాని సేమ్ సెక్షనే ఇద్దరము, అంటే పెద్ద మెమరీస్ ఏముంటాయి స్కూల్లో చదువుకునేప్పుడు. సో మ్యాడ్కి థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని ఒక ఫైనల్ వర్డ్స్. వి ప్రామిస్ వి డెలివర్, అంతే. అన్నది ఏమంటే మేము కామెడీని ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. కామెడీ రాకపోతే అప్పుడు మాట్లాడదాం కంపల్సరీ. కామెడీ రాకపోతే మాట్లాడేది లేదు, కామెడీ వస్తుంది డెఫినెట్గా. కామెడీ వస్తుంది, ఆ కామెడీని నవ్వడానికి మాత్రమే రండి. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. చిన్న క్రైమ్ యాంగిల్ ఉంటుంది సినిమాలో, ఏంటి క్రైమ్ యాంగిల్ ఇంత సిల్లీగా ఉందని నేనే చెప్తున్నా. క్రైమ్ యాంగిల్ సిల్లీగానే ఉంటుంది, అది సిల్లీగా ఉండి మీరు నవ్వుకోవాలని అలా పెట్టాము. దానికి లాజికల్గా సీరియస్ టోన్లో పెట్టలేదు. ఇప్పుడు మనం ఏమీ అది రక్త చరిత్ర లాంటి తీయట్లేదు క్రైమ్ యాంగిల్ సీరియస్గా పెట్టడానికి. సో మనం సిల్లీగా ఉండాలనే సిల్లీ క్రైమ్ యాంగిలే పెట్టాము. అది సిల్లీగా ఉంటుంది అని, అంత సిల్లీగా ఉంది అంటే కూడా నవ్వుకుంటారు కూడా. ఎందుకంటే మధ్యలో ఇండియానికి ఎవరు కనుక్కున్నారు, అమెరికాని ఎవరు కనుక్కున్నారు అని కూడా చెప్పాడు మొత్తానికి. సో అలాంటివి కూడా, అలాంటి చిన్న చిన్న సిల్లీవి కూడా ఉన్నాయి. అవన్నీ చూసి నవ్వుకోండి అంతే, లాజిక్లు ఎతకండి. మీరు నవ్వించే గ్యారంటీ మాది. దయచేసి థియేటర్స్కి వచ్చి నవ్వుకోండి సమ్మర్లో. జనాలు నవ్వుకుంటారు. డెఫినెట్లీ రివ్యూర్స్లో ఎవరో ఒకరికి మన సినిమా నచ్చదు, వాళ్ళు ఏదో ట్వీట్ మన సినిమా బాగాలేదని ఏదో పెడతారు. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుని వాళ్ళ ట్వీట్స్ని మనం రివ్యూ చేద్దాం, మనం డైసెక్ట్ చేద్దాం. అప్పటి వరకు March 28th మ్యాడ్ స్క్వేర్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మీరు ఒకసారి చెప్పండి. March 28th మ్యాడ్ స్క్వేర్. ఇప్పుడు దాకా నేను అదేగా చెప్పాను. ఏంటి చెప్పండి ఒకసారి. March 28th మ్యాడ్ స్క్వేర్ తప్పకుండా థియేటర్లో చూడండి. మా మైత్రి రవి గారు చెప్పినట్టు ఓన్లీ రాబిన్ హుడ్ చూడకుండా మా సినిమా కూడా చూసి మా మీద చిన్న పిల్లలతో ఏదో సినిమా తీసాం, మా మీద జాలి చూపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.